హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే పూజ అంతా చేసేసినాను లేండి. పొద్దున 5 గంటలకి లేచినాను. లేచేసి ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. వాన అయితే పడింది లేండి, అందుకే నల్లగా కనిపిస్తుంది అడంతాను. ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. నైట్లో పొగుల్లో పడతలేదు, నైట్ అయితే పడుతూ ఉంది. ఇంకా అందుకే సింపుల్గా అయితే వేసుకున్నాను ముగ్గు. ఇంకా చిన్నగా కదా వేసుకున్నది, ఆడ పెద్దగా ఊదు వేసేకి. అందుకనే ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కడుక్కున్నాను లేండి, అదే చూపిస్తాను. దేవుడి సామాన్లు అన్నీ కడిగేసినాను, అన్నీ తీసేసినాను అనేసి ఇంకా చూపిస్తున్నాను. చూడండి, తోమినప్పుడు అయితే ఎంత బాగుంటుంది. మళ్ళీ కొంచెంకే బ్లాక్ అయితే అయిపోతుంది లేండి అది, అందుకనిసే చూపించినాను. ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా దేవుని దగ్గర ఇంకా దేవునికి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూలేమో రాలేదండి, పూలకు అయితే వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా రాలేదనేసి ఇంకా కలశం అన్నీ పెట్టేసి నిమ్మకాయ వేసి ఇంకా పసుపు కుంకుమ అంతా దేవునికి పెట్టేసి ఇంకా కలశం అయితే పెట్టేసినాను. ఇంకా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకున్నాను లేండి. ఇంకా ముగ్గు పెట్టుకొని ఇంకా శైలు అయితే రెడీ అవుతుంది స్కూల్కి. ఇంకా నాకు టైం అవుతుంది లేండి, పోవాలా నేను పనికి. ఇంకా అన్నము పప్పు అయితే చేసేసినాను. ఇంకా గిన్నెలన్నీ కడుక్కొని ఉన్నాయి కదండి, ఇంక అన్నీ వేసేసి ఇన్ని ఖాళీ అయిపోయిండే. అందుకే అన్నీ కడుక్కొని అన్నీ నిండుగా వేసుకున్నాను లేండి. సర్కిల్ తెచ్చిండే కదా, అందుకనేసి చూపిస్తాను ఎట్లుందో అనేసి. ఇంకా డబ్బాలు అయితే కొన్ని పెట్టుకున్నాను అంతే. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా నేను. ఇంకా టైం అయితే ఉంది ఫ్యాక్టరీకి అయితే. ఇంకా పూలాయమ్మకి అయితే కాసుకొని కూర్చొని ఉన్నాను, పూలాయమ్మ రాని అనేసి. ఇంకా నేనైతే వంటంతా చేసి పెట్టేసి అన్నీ చేసినాను లేండి. ఇంకా వంటంతా అయిపోయింది, అన్ని పనులు అయ్యిండాయి. ఇంకా పూలాయమ్మ రావాలా, అందుకనే కాసుకొని ఉన్నా. ఇంకా రాలే. ఒక్కోసారి బెరీన్ వచ్చేస్తుంది అమ్మ, ఒక్కొక్కసారి రాదు. ఇంకా పప్పు అయితే నీళ్ళుగా చేసుకుంటా లేండి. మా ఇంట్లో కొన్ని పిల్లోళ్ళు గట్టిగా అంటే ఇష్టం పడలేదు, నీళ్ళకి కావాలంటారు. ఇంకా అందుకే మా ఇంటి ఆయన అట్లే చెప్తాడు, నేను గట్టిగా ఉంటే తిన్నాను నేను అనేసి. ఇంకా నైట్కి రేపటికైతే పెసలు అయితే నానబెట్టినాను లేండి. ఇంకా మలకలు కట్టి చేద్దాము అనేసి. టైం వచ్చేసి 8 కాలం అయింది. ఇంకా 9 గంటలకు పోదాము అనేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయినాను లేండి. ఇంకా ఫ్యాక్టరీకి పోయి ఇంకా టీ అయితే పెడతాను. నైట్ చేసిండే మా ఇంటి ఆయన, అందుకు టీ అట్లే పెట్టిండే. ఇంకా బుక్ చేసిండు కదా, చూపించినాను మీకు ఒకసారి. ఇంకా బుక్ చేసిండేది, అందుకనేసి ఇంకా టీ అయితే పెట్టుకొని ఫ్యాక్టరీలో తాగుతున్నాము. ఇంకా మా ఇంటి ఆయన కాఫీ పెట్టిమని ఇంకా పోగులు అయితే పారుతున్నాయి లేండి, అందుకనేసి టీ అయితే పెట్టుకుంటున్నాము. డబ్బా అన్న ఇచ్చి పంపించినాను, చక్కెర వేసుకునేకి బ్రూ వేసుకునేదానికి. అందుకే డబ్బా అయితే ఫ్యాక్టరీకి పంపించినాను. ఒకటి ఎత్తుకొని పోయినాడు. కోతులు ఎక్కువ వస్తాయి లేండి ఆడ. నా ఫ్రెండ్ ఉంది కదా కోతి, అదైతే వచ్చి డైరెక్ట్గా లోపల నుగ్గేస్తుంది. అందుకే దాచిపెడదామనేసి ఇంకా దాచిపెట్టాలా, ఎత్తిపెట్టేస్తాను. లేకపోతే డైరెక్ట్గా లోపల నుగ్గు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అందుకనిసే ఇంకా బాగా ఉడకైతా ఉందండి ఇదైతే. ఇంకా ఇంటికి బుక్ చేయమంటే వద్దు అన్నాడు మా ఇంటి ఆయన. 2 గ్యాస్లు ఉన్నాయి కదా, వద్దులే అనేసి. ఇంకా కాఫీ అయితే పెట్టుకొనేస్తున్నాం లేండి. బ్రూ ప్యాకెట్లు అయితే తెచ్చిండే, ఇంకా ఉంటాయి ఫ్యాక్టరీలోనే, అందుకే బ్రూ అయితే పెట్టుకొని తాగుతున్నాము నేను మా ఇంటి ఆయన. ఇంకొక అన్న ఉన్నాడు లేండి వార్పేసేకి, ఆయనకి కొంచెం పెడదాము అనేసి పెడతాను. ఇంకా కాఫీ అయితే పెట్టింటాడు, 1/2 లీటర్ తెప్పిస్తాడు మా ఓనర్ అయితే. ఇంకా వాళ్ళే భోజనం అంతా పెడతారు, పర్వాలేదు, బాగా చూసుకుంటారు. ఇంకా కాఫీ అయితే కలిపేస్తాను, ముగ్గురికి అయితే తాగుదాము అనేసి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయినాను కదండి. ఇంకా టిఫిన్ అన్ని తినేసి 11 గంటలేమో అయ్యిండే టైము. ఇంకా అప్పుడైతే పెట్టుకుంటాను కాఫీ అయితే. ఇంకా పిల్లోళ్ళకైతే కాఫీ అయితే ఎక్కువ తాగంలేండి. సండే ఒక్కరోజే ఇంట్లో అయితే చేసేది నేను. ఇంకా రోజు అయితే ఫ్యాక్టరీలో సాయంత్రం పూట్లు ఇస్తారు, పొగుల్లో ఇవ్వరు. మా ఇంటి నైట్ చేస్తే మాత్రమే ఫ్యాక్టరీలో పెట్టుకుంటాం పొగుల్లో. అది పాలు మిగిలింటుంది కదా, అందుకని పెడతాను, లేకపోతే అది కూడా ఉండదు. పొగలైతే తాగం మేము. నేనైతే గ్రీన్ టీ తాగుతాను కదా, తెల్లారితో 5 గంటలకు లేచి. ఇంకా గ్రీన్ టీ అయితే అలవాటు అయిపోయింది, ఇంకా గ్రీన్ టీ తాగేస్తాను. టీ ఎక్కువగా తాగేకపోయలేదు, కొంచెమే తాగుతాలేండి. ఇంకా మా ఓనర్ పోయితే బుక్ చేసి ఇచ్చి అది పర్లేదు, కొంచెం బాగుంది నాకు. అందుకనేసి ఇంకా టీ అయితే కలిపేసి ముగ్గురికి వేసేసినాను. ఇంకా ఆయన అయితే వార్పులు అన్నాడు, ఆయన అయితే వచ్చి తాగుతానని చెప్పేసి ఇంకా ముగ్గురికి అయితే పెట్టేసినాను లేండి. ఇంకా మా ఇంటి ఆయన పోగులు అయితే కడుతున్నాడు ఫ్యాక్టరీ లోపల. నాకు గొంతు అయితే కొంచెం బాగాలేదులేండి, రాచుకొని పోయింది, ఏమో తెలీదు. పొద్దుటి నుంచి అట్లే ఉంది అలా గొంతు అయితే. ఇంకా చీర అయితే ఇట్లా కట్టుకొని రెడీ అయినాను లేండి నేను. ఇంకా పిలుస్తున్నాను మా ఇంటి ఆయన్ని, రా కాఫీ తాగుదాము అనేసి. ఇంకా వస్తున్నాను అని చెప్పే. ఇంకా ఆయనదే సెల్ట్ అయితే ఆడ పెట్టినాడు ఆయన, కొత్తగా వచ్చినాడు లేండి ఆయన అయితే ఫ్యాక్టరీకి.
ఇంకా ఇది వచ్చేసి రసము అన్నము బీన్స్ తాలింపు అయితే చేసినాను. నెక్స్ట్ డే అండి ఇదైతే చేసినాను వంట అయితేను. ఇంకా కొంచెమే వీడియో తీసినానులేండి, టైం అయిపోతుంది అందుకనేసి ఊరికి అట్లా తీసినాను. ఇంక ఇదైతే నైట్ వచ్చి చేసినాను. పిల్లలు మ్యాగీ కావాలా అండి, మా ఇంటి ఆయన ఉప్మా కావాలా అనేసి. ఇంకా ఏం చేసేది, మా ఇంటి ఆయన మ్యాగీ తినేలేదు, అందుకనేసి మా ఇంటి ఆయనకి ఉప్మా చేసేసి మాకిద్దరికి రాగు శైలుకి అయితే మ్యాగీ చేసేసినాను. అంటే ఉప్పు కారం ఏమీ వేయలేదు, ఊరికే మ్యాగీ మసాలా వస్తుంది కదా అవి వేసి చేసినానులేండి. ఇంకా ఇది వచ్చేసి పలావు పెరుగు బజ్జీ చేసినానులేండి. అన్నం అయితే చారు అయితే ఏం చేయలేదు, రసం అయితే రాత్రిదే ఉండే, ఇంకా అట్లే పెట్టేసినాము, తినలేదు. పలావ్ అయితే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉండే పలావ్ అయితే, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా ఇదైతే మా ఇంటి ఆయన చూడండి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాడు, బాగా చేస్తాడండి ఎగ్ రైస్ అయితే సూపర్గా చేస్తాడు. ఒక హోటల్ అయితే పెట్టించేయాలనుకుంటున్నా మా ఇంటి ఆయనకి. ఎగ్ రైస్లో ఫేమస్ వస్తాడు మా ఇంటి ఆయన, అందుకనేసి చెప్తానండి. సూపర్గా చేస్తాడు మా ఇంటి ఆయన ఎగ్ రైస్ చేస్తే, నాకు రాదు అంతగా చేసేదానికి. ఇంకా మా ఇంటి ఆయనకి అన్నీ అందిస్తానండి, చెప్తాను ఏడేమేమి ఉంది అని. తెలియదు కదా, ఎప్పుడో ఒకసారి వస్తాడు వంటింట్లోకి, ఎక్కువ ఏమీ రావు చేసేకి. పప్పు చేస్తాడు, అన్నం చేస్తాడు, తెల్లన్నం చేస్తాడు, డిపో బియ్యం అయితే రాదులేండి చేసేదానికి. ఇంకా సోనా మసూరి బియ్యం ఉంటుంది కదా అదైతే చేస్తాడు. ఇంకా తెచ్చిపెట్టుకున్నాంలేండి, ఒక 3 కేజీలు అట్లా వారంకు తెస్తా ఉన్నాము. ఇప్పుడు మధ్యంలో ఎగ్ రైసో లేకపోతే చిత్రాన్నము ఇట్లా ఏమైనా కావాల్సి ఉంటే చేసుకునేదానికి తెచ్చుకున్నాం. ఇవైతే ఒక గ్లాస్ వేస్తే 4గురికి అవుతుంది మాకు కరెక్ట్గా. ఇంక అంత అన్నం అయితే నైట్ సరిపోయిందిలేండి, బాగా చేస్తాడు మా ఇంటైనా, సూపర్గా ఉంటుంది. ఇంక అందరికైతే అయిపోయింది. ఇంకా వడ్డిస్తున్నాను, సినిమా అయితే చూస్తాండారు పిల్లోళ్ళు. ఇంకా రావేంద్ర ఫ్రెండ్ వచ్చినాడులేండి, ఆ పిల్లోడైతే ఇంకా రాసుకుంటాండారు ఇద్దరును వాళ్ళ కింద కూర్చొని. ఇంకా రాఘవేంద్ర ఫ్రెండ్ అయితే వచ్చిండేలేండి, రాసుకుంటాండారు ఇంకా వాళ్ళైతే కింద. అందుకే ఆ పిల్లోని అయితే చూపించలేదులేండి నేను, ఇష్టం ఉంటుందో లేదో మాకు తెలియదు కదా అందుకనేసి.